హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ డిజిటల్. కిరణ్ టీవీ న్యూస్ను ఆదరించిన ఆశీర్వదించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే కిరణ్ టీవీ డిజిటల్ను కూడా మీరందరూ ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే కిరణ్ టీవీ న్యూస్లో మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలిటిక్స్ని మనం ప్రధానంగా బేస్ చేసుకుని కిరణ్ టీవీ న్యూస్ ఛానల్ నడుపుతూ ఉన్నాం. అయితే కిరణ్ టీవీ డిజిటల్ మాత్రం కొంచెం భిన్నంగా తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్, సినిమా, ఎంటర్టైన్మెంట్, క్రైమ్, క్రికెట్, పాలిటిక్స్ అన్నీ మిక్స్ చేసి మనము ఈ ఛానల్ నడపాలన్న ఉద్దేశంతో ప్రారంభించడం జరుగుతోంది. అయితే మనం ఏ పని చేసినా మనం ఏం చేస్తాం? ముందుగా విఘ్నేశ్వరుడిని తలుచుకుంటాం. విఘ్నేశ్వరుడు అంటే మొదటి అడుగు విఘ్ననాయకుడు వినాయకుడు ద్వారా మొదటి అడుగు వేయాలని కూడా నేను భావిస్తా ఉన్నా. అందులో భాగంగా ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం వినాయకుడు ఏ రకమైన సందేశాన్ని మనకిస్తాడు. సో వినాయకుడు సహజంగా మనం చూస్తే వినాయకుడు రూపం చూస్తే పెద్ద తల ఉంటుంది. పెద్ద తల ఏం చెప్తుంది? మీరు థింక్ బిగ్ అని చెప్తుంది అనమాట. మేధస్సుకు చిహ్నం. మేధస్సుతో ఉండాలి, పెద్దగా ఆలోచించాలి, పరిణతితో ఆలోచించాలి అనేది ఈ పెద్ద తల చెబుతుంది. అలాగే చిన్న కళ్ళు ఉంటాయి. ఏం చెప్తాయి చిన్న కళ్ళు? ఏకాగ్రత మిస్ కాకూడదు ఎక్కడ, పూర్తిగా ఏకాగ్రత. ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడండి? పక్షిని కొట్టమంటే పక్షి కన్నే కనపడింది అర్జునుడికి. సో అలాగా అంత ఏకాగ్రత కావాలి అనేది ఈ చిన్న కళ్ళు చూపిస్తాయి. అలాగే పెద్ద చెవులు. ఎవరైనా చెప్తే వినండి, ఓపిగ్గా వినండి, వినడం నేర్చుకోండి అని ఈ పెద్ద చెవులు చెప్తాయి. చిన్న నోరు, అసలు నోరు కనపడదు కదా ఇక్కడ మనకి, తొండం కింద ఎక్కడో ఉంటుంది చిన్న నోరు. ఆ నోరు ఏం చెప్తుంది? తక్కువ మాట్లాడు, ఎక్కువ విను, తక్కువ మాట్లాడు అని చెప్తుంది ఆ నోరు. అలాగే పెద్ద పొట్ట. మంచిని చెడుని సమానంగా స్వీకరించు, జీర్ణం చేసుకో అని చెప్తుంది. సో ప్రతిదాన్ని మనం జీర్ణం చేసుకోవాలి, తప్పదు. జీవితంలో పైకి రావాలంటే మంచి జరిగినప్పుడు లేకపోతే నీకు విజయం వచ్చినప్పుడు పొంగిపోవటం, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవటం కాదు, రెండింటినీ సమానంగా భుజించు, జీర్ణం చేసుకో అని పెద్ద పొట్ట చెప్తుంది. అలాగే ఇంత పెద్ద వినాయకుడికి ఇంత చిన్న వాహనం ఏంటయ్యా ఎలుక అని అనుకుంటాం. అయితే ఎలుక అంటే నీ అహంకారం, నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా అహంకారం పోకుండా డౌన్ టు ఎర్త్ ఉండమని చెప్పటానికే ఆ చిన్న ఎలుక వాహనం అనేది నిదర్శనంగా చెప్తారనమాట. సో వినాయకుడి జీవితం మనకి, వినాయకుడి రూపం మనకి ఒక పాఠం అనమాట. మన జీవితంలో మనం ఎలా ఉండాలి అని చెప్పడానికి ఒక పాఠం అని చెప్పాలి. సో వినాయకుడు అంటే కేవలం మన దేశంలోనే కాదండి, ఇతర దేశాల్లో కూడా వినాయకుడు విఘ్నరాజ ఆయన విఘ్నేశ్వరుడు ఆయన పూజలు అందుకుంటాడు ఇతర దేశాల్లో కూడా. ఉదాహరణకు జపాను, థాయిలాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఆయన పూజలు అందుకుంటూ ఉంటాడు. సో కొన్ని సందర్భాల్లో నేను కొన్ని ఫోటోలు అయితే తీయగలిగాను, మీరు కూడా చూడొచ్చు. ఇవన్నీ ఇతర దేశాల్లో ఆయన పూజించే విధానాలు, ఆయన రూపాలు అన్నమాట. సో జపాన్లో అయితే కాంగితెన్ అంటారట. ఇట్లా ఉంటాడు జపాన్లో, కాంగితెన్ అంటాడు. ఆయన్ని వినాయకుడు అని కాకుండా కాంగితెన్ అంటారు. సో ఆయన్ని అడ్డంకులు తొలగించేవాడిగా, అదృష్టాన్ని ఇచ్చేవాడిగా భావిస్తారు. ఆయన్ని కాంగితెన్ అంటూ పూజలు చేస్తారు. బౌద్ధ మతంలో, జపాన్లో ఉండే బౌద్ధ మతం స్వీకరించిన వాళ్ళు ఎక్కువగా వినాయకుడికి పూజలు చేస్తారట. సో ముల్లంగి, మిఠాయి, ద్రాక్షరసం ఆయనకి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తారు. అలాగే థాయిలాండ్లో ఫ్రాఫికా నెట్ అనే పేరుతోటి వినాయకుడిని సంబోధిస్తారు. ఆయన కళలు, విజయానికి ప్రతీకగా, అధిపతిగా చూస్తారు. ఇక్కడ కూడా అంతే కదా, మనం మొదట చెప్పుకున్న జపాన్లో ఏదైతే ఏమంటారు అడ్డంకులు తొలగించేవాడు అని అంటాం కదా, మనం కూడా వాళ్ళు అంతే, అదృష్టాన్ని ఇచ్చేవాడు అంటారు, మనం అంతే. అలాగే థాయిలాండ్లో కళలు, విజయానికి ప్రతీక. సో కళలు, విద్య, సో ఈయన మేధస్సుకు చిహ్నం కదా. సో కళలు, విద్యకు కూడా ఈయన అధిపతిగా అక్కడ భావిస్తారు, మనం కూడా భావిస్తూ ఉంటాం. పండ్లు, పువ్వులు, మిఠాయిలు, ఎస్పెషల్లీ బంతి పూలతోటి థాయిలాండ్లో బ్రహ్మాండంగా పూజలు చేస్తారన్నమాట. ఏ పని చేసినా ముందుగా వినాయకుడిని తలుచుకోవటం వాళ్ళకి అలవాటు. సో ఫాఫ్రికా నెట్ అంటారు. సో ఇక్కడ ఇలా ఉంటాడనమాట వాళ్ళ థాయిలాండ్లో వినాయకుడు. ఆ తర్వాత ఇండోనేషియా బాలి ద్వీపంలో అయితే కనుక 20,000 రూపాయల నోటు మీద
వినాయకుని ప్రతిమను, వినాయకుడు బొమ్మను ప్రతిష్ఠించారు, వాళ్ళు ముద్రిస్తున్నారంటే అక్కడిచ్చే విలువ చూడండి. అంటే ఇండోనేషియా మొత్తం కూడా, యావత్ ఇండోనేషియాలో 20,000 రూపాయల నోటు మీద వినాయకుడి రూపం ఉంటుందన్నమాట. అయితే ఇండోనేషియా అంతా కూడా ముస్లిం కంట్రీ కదా, ఈవెందో అక్కడ మనలాగా కాకుండా అక్కడ చాలా సహృద్భావంతో ఉంటారు. సో ఆ ముస్లిం కంట్రీ అయినప్పటికీ కూడా బాలి ద్వీపంలో ఎస్పెషల్లీ హిందూ సమాజం ఎక్కువ, బాలి ద్వీపం మొత్తం కూడా అక్కడ బ్రహ్మాండంగా పూజ చేస్తారు. ఇట్లాగా ఆయనకి ఇలాంటి పూలతోటి ఆయనకి చేస్తారనమాట. చనాంగ్ సారీ అంటారట. ఇట్లా పూల బుట్టను ఆయనకి సమర్పించి ఆయనకు పూజన చేస్తారు. ఇకపోతే కంబోడియాలో 7వ శతాబ్దం నాటి విగ్రహాలు బాగా ఎక్కువగా దొరుకుతాయట పురాతన తవ్వకాల్లో. కంబోడియాలో చాలా అతిపెద్ద విష్ణు ఆలయం ఉంది, మీ అందరికీ తెలుసు కదా. సో అలాగా కంబోడియాలో ఒకప్పుడు హిందూ వాదం అంటే కేవలం మన దేశం మాత్రమే కాదండి, అఖండ భారత అంటారు కదా, అట్లా హిందుత్వము చాలా పెద్ద ఎత్తున పరిడవిల్లింది. అది రాను 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 కుచించుకుపోతూ ఉంది. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ హిందూ మతాన్ని పరిడవిల్లేలా చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ కంబోడియాలో కినేష్ అంటారట, విజ్ఞానానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు అక్కడ కంబోడియాలో. ఇకపోతే నేపాల్లో సూర్య వినాయక ఆలయం ఉంది. ఇంతకుముందు చూసాం కదా, సూర్య వినాయక ఆలయం అంత మంచిగా కనపడట్లేదు, కానీ ఇందులో పిక్సెల్స్ సరిగా రావట్లేదు. సో ఇక్కడ సూర్య వినాయక ఆలయం చాలా ఫేమస్. అక్కడ నేపాల్లో హేరంబ గణపతిగా పిలుస్తారు. మంగళవారాల పూట చాలా భారీ ఎత్తున జనం వస్తారు. మనకి వినాయకుడికి సంబంధించి ఇక్కడ మంగళవారం అనగానే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తుంటాం కదా, అక్కడ నేపాల్లో మంగళవారం రోజు ఎస్పెషల్లీ హేరంబ గణపతిని పూజించుకుంటారనమాట. సో ఇట్లా వివిధ దేశాల్లో మన వినాయకుడికి ఉన్న ఒక ప్రతిష్టను, వినాయకుడికి ఉన్న భక్తి పారవశ్యాన్ని మనం ఇట్లా చెప్పుకోవచ్చు. డెఫినెట్గా వినాయకుడే కాదండి, చాలా ఆంజనేయ స్వామికి కూడా ఇలానే చాలా దేశాల్లో ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మలేషియాలో అయితే అంత పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంది. సో అలాగా విఘ్నాలకు అధిపతి వినాయకుడు. సో సర్వం అందరికీ మంచి చేయాలని డెఫినెట్గా ఈ రాష్ట్రానికి, సో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ, మనం వార్తలు చూసి మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడాను మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్సుమాంజలులు.